ఈరోజు మీకు పెట్టని చెట్టు, పండించని పంట చూపిస్తా. ఇదిగోండి ఇదే ఆ పంట. పెట్టని చెట్టు ఏంది, పండించిన పంట ఏంది అంటున్నారా? వాస్తవానికి ఇది దోస చెట్టు. దీన్ని మేము నాటలేదు, దీన్ని మేము పెంచలేదు. అయినా కానీ ఈ చెట్టు మాకు ఒక కాయని ఇచ్చింది, దోసకాయని. ఏంటంటే విషయం, మా ఇంటి పక్కనే చిన్న స్థలం ఉంటుంది, రోడ్డు పక్కన ఏంటంటే ఇట్లా నేను కొంచెం కుండీలు పెట్టుకున్నా. ఇటు పక్కనే ఆనుకుని కొంచెం స్థలం ఉంటుంది. దాంట్లో ఏంటంటే దోస చెట్టు వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు, వచ్చింది. అది సరే వచ్చింది. నేను పెట్టిన చెట్ల మీదకి బ్రాంచెస్ పాకినాయి. తీసేద్దాం అనుకున్నాను, కానీ దాని నిండా పోతుంది. సరే పూత మీద చెట్టు లాగేయకూడదు అంటారని వదిలేసాను నేను దాన్ని. సడన్గా నేను ఒక వారాన్ని చూస్తే ఏమైందంటే చిన్న సైజు బత్తాకాయ అంత సైజు దోసకాయ వచ్చిందండి. అయితే ఏం చేశాను, ఓకే ఇది కాయ అయ్యిద్ది అనమాట. అంటే తొందరగా దోస చెట్టు ఇంట్లో పెరగదు, అది చచ్చిపోతూ ఉంటుంది, పింద అంటే పూత అంతా రాలిపోతూ ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంది కాయ చూడటానికి కూడా, కానీ చిన్న సైజే వచ్చింది. సరే చూద్దామని చెట్టు ఏదైతే నాకు అక్కడ నందివర్ధన చెట్టు మీద పాకింది, ఆ నందివర్ధన చెట్టు ఆకుల మధ్యలో దాచిపెట్టానండి. అస్సలకి ఎవరికి కనిపించకుండా చక్కగా జాగ్రత్తగా కాయ సైజు పెరిగిందండి. ఆ చెట్టు కలర్ పచ్చగా ఉండటం వల్ల ఇది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. లేకపోతే రోడ్డు పక్కనే కాబట్టి ఎవరైనా కోసుకెళ్ళి ఉండొచ్చు. అసలు ఇవాళ సడన్గా పొద్దున్న చూస్తే చూడండి ఎంత కలర్తో నిగనిగలాడుతూ ఎంత బాగుందంటే, ఎలాంటి ఎరువులు లేకుండా పెరిగిన కాయ కదండి, చాలా బాగుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ ఒక్క దోసకైతే నేను ఏం చేయాలి? సరేలేండి, పచ్చడి చేస్తాను, చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటా.